శ్రీ శంకర భగవత్పాద విరచిత శ్రీరామ భుజంగ ప్రయాత స్తోత్రం. శ్రీరామనవమి సందర్భంగా ఈ స్తోత్రాన్ని మీరు వినండి. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ శక్తి ఛానల్. వనద్రత్న మంజీర పాదారవిందం లసన్మేఖలాచారు పీతాంబరాఢ్యం మహారత్నహారుల్లసత్కౌస్తుభాంగం నదచ్చంచరీ మంజరీలోలమాలం. చిరుగంటలు మ్రొగు రత్నపు టందెలు గల పాదపద్మములు కలవాడు, తలతల్లాడు మొలనూలుచే అందమైన పీతాంబరమును దాల్చినవాడు, గొప్ప రత్నహారములతో ప్రకాశించుచున్న కౌస్తుభమణి ధరించినవాడు, రొదచేయు తుమ్మెదలు గల పూలగుత్తులతో తూగు మాలలు ధరించినవాడు అగు శ్రీరామచంద్రుని సేవించెదను అని శంకర భగవత్పాదులు ఆ శ్రీరామచంద్రుని యొక్క అలంకార విశేషాలను ఈ శ్లోకంలో చక్కగా వివరించారు. చిరుగంటల మోతలు, తలతల్లాడే మలనూలు, గొప్ప రత్నహారములతో ప్రకాశించు కౌస్తుభమణి, చక్కని మాలలు ధరించిన ఆ మర్యాద పురుషోత్తముడు, పుంసాం మోహన రూపుడు అయిన ఆ రామచంద్రుని లీలా విలాసాలను, రత్న కౌస్తుభాలను, అలంకారాలను, రాజకుమారుని వేషాన్ని ఈ స్తోత్రంలో చక్కగా వర్ణించారు శంకర భగవత్పాదులు. మరొక్కసారి శ్లోకాన్ని పరిశీలిద్దాం. వనద్రత్న మంజీర పాదారవిందం లసన్మేఖలాచారు పీతాంబరాఢ్యం మహారత్నహారోల్లసత్కౌస్తుభాంగం నదచ్చంచరీ మంజరీలోలమాలం. నదచ్చంచరీ మంజరీలోలమాలం. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ శక్తి ఛానల్. శుభం భూయాత్. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.